కడప జిల్లా కోడూరులో చారిత్రాత్మక దిగువ సగిలేరు ప్రాజెక్టుకు చెందిన భూముల ఆక్రమణకు గురయ్యాయి. మున్నెల్లి గ్రామ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యాలయాలు, భవనాల కోసం కేటాయించిన స్థలాలను రాత్రికి రాత్రే రెవెన్యూ ఆన్లైన్ రికార్డులు మార్చి సొంతం చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వైసీపీ నేత ఓబుల్రెడ్డి ప్రభాకర్ రెడ్డి తన బంధువుల పేర్లతో ఈ భూములను నమోదు చేయించుకుని బ్యాంకు నుంచి రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులు ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. భూములను ఆక్రమణ చేసి ఆన్లైన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మున్నెల్లి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎంఆర్ఓ మధురవాన్ని అరెస్ట్ చేయాలి. ఆక్రమణలకు గురి అయిపోయిన ప్రాజెక్టు పొలాన్ని వెంటనే గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలి. 40, 45, 41, 42 సర్వే నెంబర్లను వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలి. మున్నెల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ఉండి ఈ భూములకు సంబంధించింది ఎక్కువ మోతాదుల్లో భూమికి ఇక్కడ ప్రభుత్వ భూమి కనపడడం, ఈ భూమికి సంబంధించిన భూములన్నింటినీ కూడా వాళ్ళు బినామీ పేర్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని దాదాపు కోట్ల రూపాయల ధనాన్ని సొసైటీ బ్యాంకులో లోన్ తెచ్చుకొని ఆ డబ్బులతో జల్సాలు చేసే విధంగా ఈ మున్నెల్లి ప్రభాకర్ రెడ్డి చేయడం జరిగింది. దీనికి లోతుగా విచారణ చేస్తే అటు రెవెన్యూ ఆఫీసులో తహసీల్దార్ కార్యాలయంలో మధురవాణి మేడం, దానికి సంబంధించిన విఆర్ఓ, ఆర్ఐఈ, డిటి, ఎంఆర్ఓ వాళ్ళ సిబ్బంది, ఈ సొసైటీ బ్యాంకులకు సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కలిసి అందరూ కూడా చిల్లరకు డబ్బులకు ఆశపడి చిల్లరకు ఆశపడి లక్షల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి కోట్ల రూపాయలు వేసి లక్షల రూపాయలు వీళ్ళు ఒకరికొకరు అందరూ పంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది. మొన్న గోవిందాపల్లిలో ప్రభుత్వ స్కూల్ కూడా ఆన్లైన్ చేసి అది కూడా 5 లక్షల రూపాయలు దండుకోవడం జరిగింది. నిన్న వద్దిమాన గురప్పస్వామిది ఒక ఆయన కూడా అమ్ముకొని డబ్బులు బాగా గుంజుకోవడం జరిగింది. అంటే ఈ బీకోటూరు మండలంలో ఉండే భూములు, పేద మధ్యతరగతి కుటుంబాల భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఎక్కడ ఏ భూమి కనపడినా కానీ ఆ భూమిని ఏదో ఒక పేర్లు పెట్టుకొని ఆ రెవెన్యూ రికార్డులు ఎక్కించుకొని దానికి వెంటనే సొసైటీ బ్యాంకులో లోన్ తీసుకొని డబ్బులు వేసుకొని జల్సాలుగా తిరుగుతున్నారు. అదే పేదవాడు అయితే సంవత్సరాల తరబడి తిరిగినా కానీ తహసీల్దార్ కార్యాలయంలో 1 ఎకరా భూమి ఆన్లైన్ ఎక్కడం లేదు. నీళ్లు నిలువ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 100 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. అయితే ఆ భూసేకరణ చేసిన తర్వాత కొంత ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి మరి ఇంజనీరు వాళ్ళు ఉంటున్నటువంటి క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఇటుపక్క ఉన్నటువంటి కొంతమంది క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే అటుపక్క ఉన్నటువంటి మరి సగిలేరు స్కూల్ కూడా నిర్మించడం జరిగింది. అటుపక్క ఉన్నటువంటి రోడ్డుకు అటుపక్క ఉన్నటువంటి భూములు కూడా అక్కడక్కడ కరువు వచ్చిన కూలీలతో దాన్ని కొంత సెట్టెడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎంఆర్ఓ మధురవాణి ఇంకా మిగతా విఆర్ఓలు వాళ్ళకి అందరు కలిసి గందరగోళం లేపి నాశనం చేసి ఈ మిగతా వాళ్ళకు ఆన్లైన్ చేయడం అనేది ఒక ప్రభాకర్ అనే కాదు, మిగతా ఎవరైనా కానీ ఈ ఆన్లైన్ ప్రక్రియ వచ్చినప్పటి నుంచి దొంగలుగా మారి అందరూ దోచుకుంటారు. మున్నెల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ఉండి